హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. లోకేష్ గారు జోక్ లేయటం ఇంకా మానలేదు. పాపం ఆయనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ వ్యాధి ఉంది. ఆయన ఎలా ఉంటారంటే ఏదో మేమే అన్ని చేసేస్తున్నాం, మా గవర్నమెంట్ సూపర్ అన్న ఫీలింగ్ లో ఉంటారు. కానీ కాదన్న విషయం ప్రజల్లోకి వెళ్తే కాలర పట్టుకుంటారని భయం కూడా ఉంది ఆయనకి. ఇన్ని భయాలు ఉంచుకొని కూడా ఆ భయాలన్నింటినీ కప్పిపెట్టి పైకి మాత్రం అరే వీరులాగా మాట్లాడుతూ ఉంటాం లోకేష్ గారికి ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి క్వాలిటీ. బట్ లోపల భయం ఉందన్న విషయం తెలిసిపోతా ఉంటది. ఈ రెడ్ బుక్ చూస్తే భయపడిపోతున్నారు రా సామే అంటూ ఈ మధ్య ఒక వీడియో చూశాను. అబ్బా అద్భుతంగా ఉంది. రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారు. ఎవరు అనేది మాత్రం చెప్పట్లా. ఒకళ్ళంటే కాలు జారి పడ్డారంట బాత్రూమ్ లో, ఒకరు ఏం గుండెపోటు వచ్చిందంట, ఏదేదో చెప్తారంటే వాళ్ళ బాత్రూమ్ లో 2కి వెళ్ళినా కూడా ఈయన చూసి భయపడిపోయినట్టే, 1కి వెళ్ళినా కూడా లోకేష్ గారు రెడ్ బుక్ చూసి భయపడినట్టు. అసలు రెడ్ బుక్ అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకలాగా తీసి పక్కన పడేశారన్న విషయం నాకు ఎప్పుడు తెలుస్తుంది. అసలు రెడ్ బుక్ అంటే ఏంటి? రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ రెడ్ బుక్ చూసి రెచ్చగొడుతున్నావు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఆ రెడ్ బుక్ కన్నా బలంగా ప్రజాబలాన్ని చూపిస్తూ ఉన్నారు. అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపైన చెత్త చెదారం న్యూస్ అంతా చేసి ఆయన్ని ఏ విధంగా డిఫేమ్ చేయాలనేది వీళ్ళ ప్రయత్నం. అయితే రీసెంట్ గా రెడ్ బుక్ గురించి మన లోకేష్ గారు రీసెంట్ గా మాట్లాడిన ఒక వీడియో నాకు భలే కామెడీ అనిపించింది. ఆ కామెడీ వీడియోని మీరు ఒకసారి చూసండి. ఇంత కామెడీకి ఎందుకు చెప్తున్నా అంటే భయోత్పాతులను భయోత్పాతులను చేస్తూ చాలా దారుణంగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. రెడ్ బుక్ అంటే ఏంటి? ఎర్ర కలర్ లో ఉండే ఒక బుక్. దాన్ని చూసి ఎవరైనా భయపడతారా? పుట్టినప్పటి నుంచి 100 రకాల బుక్కులు 100 కలర్లో చూసాం. దానికి ఎవరైనా భయపడతారా? లోకేష్ గారు దీన్ని ఏదో పెద్ద సాధించినట్టు చెప్పడం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో వినండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు. రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు. అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి. అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది. ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లా, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్ర బుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా. వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వ్యవహరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. విన్నారు కదా, రెడ్ బుక్ అంటే ఏంటి సార్? ఏంది అది? కక్షలు తీర్చుకుంటారా? లేదంటే ఎవరినన్నా అక్రమంగా కేసులు పెడతారా? లేదంటే మీరేదో శాడిస్టిక్ ఆనందాన్ని పొందడం కోసమా? లేదంటే మీ కార్యకర్తల మనసులు చల్లార్చడం కోసమా? ఎందుకు ఈ రెడ్ బుక్ అంటే మడిచి ఇంట్లో పెట్టుకొని కారులో పెట్టుకొని బయటికి తీసి అప్పుడప్పుడు చూపించడానికి తప్పించి ఎందుకు పనికిరాదు అనమాట. ఈ బ్లడీ రెడ్ బుక్ అంటూ కార్తికేయ అనే ఒక వ్యక్తి మొన్న నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ద బ్లడీ రెడ్ బుక్ ఎందుకు లోకేష్ చేతిలో పెట్టుకొని వాగుతూ ఉన్నాడు. దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ క్యాడరింగ్ కొంచెం రెచ్చిపోతూ ఉన్నారు. అసలు నిద్రపోతున్న వారిని లేపి లేపి తన్నించుకోవడం టీడీపీ వాళ్ళకి బాగా అలవాటైపోయింది అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. నిజం చెప్పండి, రెడ్ బుక్ చూసి మీలో ఎంతమంది భయపడుతున్నారు? ఒకవేళ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చినా మీరు భయపడి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వెళ్ళడానికి ఆలోచిస్తారా? నేను ఒక విషయం చెప్తున్నా, బాగా బాగా అధికారం ఉన్నవాడికి
వాడినే పొగడాలి, వాడి చుట్టే జనం ఉండాలి, వాడే ముఖ్యమంత్రి, వాడే ప్రధానమంత్రి, వాడే అన్న ఫీలింగ్ ఉంటది. కానీ జనాలు వాళ్ళ వెంట రావట్లేదు అనుకో, ఎందుకు రావట్లేదు అనేసి లోపల అదొరకమైనటువంటి బాధ ఉంటది. అంతకన్నా భయంకరమైనది ఏంటంటే వాళ్ళ ప్రత్యర్థికి అంతకన్నా ఎక్కువ మంది జనం వస్తున్నారు అనుకో, పడుకున్నా, తిన్నా, మాట్లాడినా, నిద్రపోయినా, ఏం చేసినా వాడికి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే పడుకుంటే నిద్ర రాదు. నాకెందుకు జనం రావట్లేదు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వెళ్తున్నారని ఫీలింగ్ ఉంటది. రెడ్ బుక్ అని చూపిస్తున్నాడు. ఆ రెడ్ బుక్ ఎందుకు చూపిస్తున్నాడు? ఎవడన్నా రెడ్ బుక్ చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళను ఒక్కడిని చూపించు. నీ రెడ్ బుక్ వాల్యూ ఎక్కడుంది? లేదు. మీ నాన్నగారు కాన్వాయ్ తీసుకుని వెళ్తుంటే కుక్కలు తప్పించి రోడ్డు మీద మనుషులు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళ్తుంటే టీడీపీ వాళ్ళు అక్కడక్కడ ఉంటారు, కానీ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ చెప్పమే చేస్తున్నారు. మొన్నటి నుంచి వైఎస్ఆర్సీపీలోకే టీడీపీ వాళ్ళు ప్రథమ నాయకులు కూడా వచ్చి చేరుతూ ఉన్నారు. అంటే అధికారం వచ్చి 1 సంవత్సరంలోనే వాళ్ళ పార్టీలకి, వాళ్ళ పొజిషన్లకి రాజీనామాలు చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. ఏంటి? టీడీపీ ఖేల్ ఖతం దుకాన్ బంద్ అన్నమాట. ఏదో భ్రమలో ప్రజలకు ఇచ్చేస్తున్నాం అని సొల్లు కబులు, సొట్ట కబులు, పనికిరవని ప్రేలాపలను తప్పించి ఇక్కడ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జన ప్రవాహాన్ని చూసి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా కార్యాచరణ రచించి సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో, వాళ్ళ అనుబంధ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వింత ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది నమ్ముతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకున్న 40% ఓటు బ్యాంకును టచ్ చేసే మగాడు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదన్న విషయం వీళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు ఎంత ట్రై చేసినా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరుతూ ఉన్నారు, కానీ వైసీపీ నుంచి ఒక్క కార్యకర్త అని పేరు చెప్పుకునే సామాన్యుడు కూడా టీడీపీ వైపు చూడలే. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా టైం వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. టైం వచ్చినప్పుడు రప్ప 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 అంటూ చెప్తూనే ఉన్నారు. మొత్తానికి లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ఆయన తప్పించి వాళ్ళ కార్యకర్తలు తప్పించి ఎవడో పట్టించుకోవట్లేదన్న విషయాన్ని గుర్తిస్తే చాలా మంచిదని సవినీయంగా విన్నవించుకుంటున్నాము. ఆ రెడ్ బుక్ ని మడిచి పెట్టండి, నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు ఇద్దాం మళ్ళీ, ఓకేనండి అంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవడూ లేడంటూ తాత మాట్లాడాడు, ముసలాయన. అబ్బా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత అక్రమంగా ఎన్ని విధాల దౌర్జన్యాలు చేసినా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బయట పెట్టినా ఉపయోగం లేకుండా పోతుంది పాపం. సో ఇప్పటికైనా మంచిగా ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.